నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు. రాంబిల్లులో రెన్యూ సోలార్ ఇన్గాట్ వేఫర్ ప్లాంట్కు శంకుస్థాపన. జగన్ తన స్వార్థం కోసం ఎవరినైనా బలి తీసుకుంటారని విమర్శించిన రాష్ట్ర మంత్రి సవిత. జగన్ హత్య రాజకీయాలపై మండిపాటు. సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను విశ్వవిద్యాలయాలు తీర్చిదిద్దాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచన. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం శూన్యమంటున్న వైసీపీ సీనియర్ నేత జూపూడి. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శ. అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడులతో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాంబిల్లులో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్గాట్ వేఫర్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 5,400 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పారు. దీనివల్ల ప్రత్యేకంగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇటీవలే జిల్లాలో 1,35,000 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారనుందని తెలిపారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే 90 గిగావాట్ల మేర ప్రతిపాదనలు, ఎంఓయూలు సిద్ధమయ్యాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో రాజీ పడే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి అభివృద్ధిని అడ్డుకునేందుకు నేరాలు చేసే పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తుందని వైసీపీని ఉద్దేశించి విమర్శించారు. ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంతమునుపు కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన వారిని హతమార్చడంలో ఆరితేరిపోయిన దిట్ట అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అభివర్ణించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కుర్చీ, ఆస్తులు దాచుకోవడం కోసం రఫా అని నరకడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పెద్ద దస్తగిరి జగన్ అనుచరుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయి మృతి విషయంలో గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన ఘనుడు జగన్ అని దుయ్యబట్టారు. దస్తగిరి కేసు దర్యాప్తులో 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయని మంత్రి సవిత తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి దస్తగిరి బినామీగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని, ఈ హత్యతో సంబంధం ఉన్న వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దారుణంగా బలి కావడం గత 3 రోజులుగా ఏ విధంగా జరుగుతూ ఉందో మనం చూసాం. మరి పెద్ద దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ. నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ప్రథమ ప్రాంతాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ పెద్ద దస్తగిరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనితో ఏమేమి అరాచకాలు చేయించాలో అన్ని అరాచకాలు చేయించారు. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారు. అదే ప్రభుత్వ భూమిలో
మరి అందరికీ తెలిసిన విషయమే, కడప జిల్లాలో ఎవరు అడిగినా మరి అందరికీ తెలుసు. మరి పెద్ద దస్తగిరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవ రాజకీయాల కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి. ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామోనియా సంతాప సభ నగరంలో జరిగింది. అక్కయ్యపాలెం ముస్లింల ఇదారా ఏ ఇమాం రేజా భవనంలో షియా ముస్లిం ఇదారా ఏ ఇమాం రేజా కమిటీ ఆధ్వర్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ సంతాప సభ జరిగింది. ఈ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయితుల్లా డాక్టర్ అబ్దుల్ మసీద్ హకీం ఇలాహీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ దేశం కోసం ప్రాణాలు విడిచారని చెప్పారు. యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సైన్యం సూచించిన తాను దేశ ప్రజల కోసం రక్షణగా ఉంటానని చెప్పానని గుర్తు చేశారు. శత్రు దేశాలతో ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన యోధుడిగా అభివర్ణించారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. శాంతికి ప్రతిగా మహాత్మా గాంధీ తమకు ఆదర్శమని, ఇరాన్లో ఒక కీలక ప్రాంతానికి గాంధీజీ పేరు పెట్టామని ఆయితుల్లా డాక్టర్ అబ్దుల్ మసీద్ హమీం ఇలాహీ తెలిపారు. ఇరాన్ దేశంలో ప్రజలను అతి కిరాతకంగా శత్రుదేశం పొట్టన పెట్టుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇరాన్ యుద్ధంలో అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. Yes. Actually today I don't know any news. I didn't update it for today. But you know, we didn't want this unjust war. Really, we didn't want. And we tried several times as much as possible to be avoided from this unjust war. But unfortunately, while we were in the negotiation with them, they attacked Iran. They targeted Iran. Daily, more than thousands sorts of by the missiles and air forces, they were bombing Iran. More than 100,000 houses were damaged in Iran, civilians. A lot of hospitals were damaged. A lot of universities were damaged. A lot of laboratories were damaged. A lot of research centers and institutions were damaged. For instance, Pasteur, which is established 1920, more than 100 years ago, was damaged. They did a lot, and even refinery in Tehran also was damaged, and till now the people are having very big problem because of pollution. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ రావు విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జూపూడి ప్రభాకర్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దస్తగిరి హత్యను తమ పార్టీకి ఆపాదించడాన్ని ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్తో కాలయాపన చేస్తూ ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు కూటమి నేతలను ఎందుకు గెలిపించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జూపూడి పేర్కొన్నారు. కొడుకును చూడటం కోసం తండ్రి బయలుదేరితే కాపుగాసి నరికి చంపినటువంటి రియల్ ఎస్టేట్ తరపున ఉన్నటువంటి గోండాలు, దీన్ని తిరిగి మళ్ళా ప్రభుత్వం విఫలమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో తన సభల్లో ఉన్నప్పుడు అనేకమైన సమస్యల్ని లేపి చూపిస్తున్న తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అదే రాగాన్ని ఎంచుకున్నాడు. ప్రజల దృష్టిని ఎలా మరలించాలి, దస్తగిరి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పూయాలి. మాజీ మేయర్గా ఉన్నటువంటి కడప నిత్యానంద రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన్ని టార్గెట్ చేసి నిత్యానంద రెడ్డే దీనికి కారణం అని చెప్పి, దాని వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి 1, 2, 3 మొత్తం మంత్రులే ఒకరి తర్వాత ఒకడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ఎలా వస్తారో ఆఖరికి ఒక లేడీ మంత్రి కూడా సవిత గారు రావటం జరిగింది. సబితేనో ఏంటి కారణం? ఇవన్నీ ఈ విధంగా చూస్తూ పోతే
అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? నంబర్ 1. ఉంటే అది ఎవరి కోసం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది? మొత్తం రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రజలు గగ్గోలు పడుతూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లేదు. ఇట్స్ టోటల్లీ అటర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది ఎవరి కోసం ఎవరు పరిపాలిస్తున్నారో ప్రజలు ఇప్పటికి గమనించేసుకున్నారు. పొరపాటున ఎన్నుకోబడ్డారు వీళ్ళు. అది ఎలా ఎన్నుకున్నారో ఏంటో పరకాల ప్రభాకర్ గారి స్టోరీలు చూస్తే ఆ ఫైల్స్ అన్ని తెలియజేస్తాయి. పరకాల ప్రభాకర్ గారు లేవలెత్తిన దానికి ఈరోజు కూడా కూటమిలో ఉన్నవాడు ఎవడూ సమాధానం చెప్పలేదు. వీళ్ళు దొంగ ఓట్లు గుద్దుకున్నారు అర్ధరాత్రిలో, వీళ్ళకి ఎవడూ ఓట్లేయలేదు, ఆయన లెక్కల ప్రకారం చెప్తే అలా జరగలేదని ఒక్కడూ ఖండించలేదు. సరే, పరిపాలన అంటామా? అందరికీ తెలుసు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెన్నై ఎన్నికల్లో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎక్కడ విహారయాత్రలో ఉంటాడో తెలియదు. పాపం ఒక అతనికేమో బాగలేక, ఆరోగ్యం బాగలేక ఎక్కడో ఉన్నట్టున్నాడు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. విశ్వవిద్యాలయాలు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు అన్నారు. ఏయూ శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంబంపాటి హరిబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించేలా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలన్నారు. పరిశ్రమలకు, సంస్థలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాలు నిమగ్నం కావాలన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేక సంచికను గవర్నర్ హరిబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి, ఏయూ రెక్టర్ ఆచార్య పి కింగ్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శశి, పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. నషా లేని విశ్వవిద్యాలయాల ఆవరణాలు అనే పేరుతోటి మనం యాంటీ డ్రగ్ ఎడిక్షన్ ప్రోగ్రామ్స్ కూడా విశ్వవిద్యాలయాల్లో ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశ యువత నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. దీని మీద ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టి పోలీస్ ఆఫీసర్స్ని, సైకాలజిస్ట్ని పిలిచి అందరూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రోగ్రాం జరిపించాం. ఇప్పుడు ఇందాక డాక్యుమెంటరీ బ్రహ్మాండంగా తయారు చేశారు, మన విద్యార్థులే చెప్పారు. నాకు అక్కడ వేదిక మీద కూర్చున్నప్పుడే ఒక ఐడియా వచ్చింది. విద్యార్థులు ఎందుకు వీటికి బానిసలు అవుతున్నారు? చాలామందికి చాలా తీరిక సమయం ఎక్కువైపోయింది. తీరిక సమయాల్లో ఏం చేయాలో తెలియదు. కాబట్టి వాళ్ళ యొక్క మైండ్స్ని డైవర్ట్ చేయడానికి కూడా మనం కొంత ఆలోచన చేయాలని చెప్పి నేను ఆ సమావేశంలోనే వేదిక మీద నుంచి అనౌన్స్ చేశాను. వామపక్షాలు వైసీపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, జనసేన నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ టీడీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ నడకపై ట్యాక్స్ అంటూ వామపక్షాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడాన్ని ఖండించారు. ఎన్నో ఏళ్లుగా నగరంలో పలు గ్రౌండ్లు, స్టేడియంలు, పార్కుల్లో వాకర్స్ నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆనాడు చేపట్టిన నిరసనలు ఇప్పుడెందుకు చేపడుతున్నారని వామపక్ష నేతలు నిలదీశారు. జ్యోతి బసు సీఎంగా ఉన్న కాలంలో పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరణ ఎందుకు చేశారని ప్రశ్నించారు. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏది ప్రైవేటీకరణ చేసినా ఇక్కడ నేతలు నోరు ఎత్తలేని దద్దములని పట్టాభి విమర్శించారు. వైసీపీ నేతలు తమ ఉనికి కోసమే కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గడిచిన 5 సంవత్సరాల్లో విశాఖని వైసీపీ ప్రభుత్వం దోచుకున్నారు. మరి ఆ దోచుకున్నప్పుడు ఏమయ్యారు ఈ వామపక్షాలు? సోకాల్డ్ ఇవాళ మాట్లాడుతున్న గంగారాం కానీ, లేకపోతే కుమార్ కానీ, వామపక్షాలు కానీ మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? భయమా? ఏమైపోయారు? మరి ఆస్తి పన్నులు పెంచారు లాస్ట్ గవర్నమెంట్లో, చాలా అనూహ్యంగా పెంపడం జరిగింది. ఆ రోజు ఎందుకు గొంతెత్తలా ఈ వామపక్షాలు? ఆ రోజు ఎందుకు మాట్లాడలా? మరి గంగారాం గారు జీవీఎంసీ కార్పొరేటర్, నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ ప్రాంతం నుంచి ఎక్కడ గెలిచాడు ఆయన. మరి జగన్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తారు, లేకపోతే అమ్మేస్తారు, ఆ స్టేజ్లో వచ్చినప్పుడు జగన్ ఒక్కరోజు కూడా మాట్లాడాల. ఒక్కరోజు విశాఖ రాజధాని అనేవాడు, అదనేవాడు, ఇదనేవాడు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి
ఒక్క ప్రయత్నం చేయలే, ఒక్కరోజు మాట్లాడలా. మరి ఆ రోజు ఏమైపోయాడు ఈ గంగారం? ఆ రోజు ఏమైపోయినాయి ఈ వామపక్షాలు? నిరంతర పోరాటం జరిగింది, అప్పుడు ఏమి మాట్లాడాల? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పిచ్చికి పరాకాష్ఠగా ఉందని వైసీపీ నేత కొండారాజు విమర్శించారు. నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాకర్స్ కు వాకింగ్ ట్యాక్స్ విధించడం అత్యంత చెత్త నిర్ణయంగా అభివర్ణించారు. రాబోయే రోజుల్లో వాకింగ్ ట్యాక్స్ కూటమి నేతలకు శాపంగా మారనుందని అన్నారు. 2 ఏళ్ల పాలనలో విశాఖ అభివృద్ధికి ఏం చేశారో కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాటలే తప్ప విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యమని కొండారాజు విమర్శించారు. నగరంలోని కూటమి నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి విశాఖ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. సర్వసాధారణంగా మనం అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, వాకింగ్ చేస్తే రాయితీలు ఇవ్వడం మనకు తెలుసు. కానీ ప్రప్రథమంగా వాకింగ్ చేస్తే పన్ను విధించేటటువంటి సరికొత్త విధానానికి కూటమి ప్రభుత్వం తెరదీసింది. చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ నేను చెప్తున్నా, వాకింగ్ చేస్తే మనిషి మీద 720 రూపాయలు పన్ను వేసేటటువంటి వాకింగ్ ట్యాక్స్ విధానం సరికొత్త విధానమే కాదు, అత్యంత చెత్త విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హైటెక్ ధోబీ ఘాట్ నిర్మాణ పనులకు విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు శంకుస్థాపన చేశారు. 28వ వార్డులో ఊటగడ్డలో సుమారు 52 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకుడు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెలగపూడి సహకారంతో 28వ వార్డులో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తమ వార్డు అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడికి కృతజ్ఞతలు తెలిపారు. మరో 3 రోజుల్లో వార్డులో అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలియజేశారు. వైసీపీ పాలనలో తన వార్డుకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ఆ పార్టీ నాయకుల కారణంగా ఎలాంటి అభివృద్ధి పనులు తమ వార్డులో జరగలేదని చెప్పారు. ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలో వార్డులో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలందరూ అభివృద్ధి పనులకు సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు 28వ వార్డులో భాగంగా ఓటగడ్డ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ధోబీ కోట ఉన్న ఏరియా అంతా ఓటగడ్డ అని అంటారు. ఈ ఓటగడ్డ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యే గారి ఆధారంలోనే అభివృద్ధి జరిగింది. ఈ గడ్డ వాల్స్ కానీ ఇదివరకు రోడ్స్ కానీ అన్నీ అసలు పూర్తిగా ఇది పూర్వం మన పల్లెటూరులో ఉన్న వాగులు ఎలా ఉండేది అలా ఉండేది. దాన్ని ఈ రూపుకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేయనియండి, మొన్నటి వరకు గత నెల వరకు ఉన్న కార్పొరేటర్లు అయితేనేమండి ₹1 ఈ ఊటగడ్డలో కార్యక్రమం ఖర్చు పెట్టలేదు. కావాలంటే ప్రత్యేకంగా మనం చూద్దాం, వెళ్ళి లోనికి వెళ్ళి ఆల్రెడీ చూసి వచ్చాం. ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 52 లక్షలతో ఈ ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవి అతి తొందరలో 10-15 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. దీని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా 19 లక్షలతో వచ్చే వారం అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం. దీంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకొని వస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా మన ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అర్థం చేసుకొని, ఎమ్మెల్యే గారిని కూడా అర్థం చేసుకొని ఈరోజు వాటిలో సుమారుగా 4 కోట్ల రూపాయల వర్కులు చేశాం. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని వాసుపల్లి జానకిరాం ప్రకటించుకోవడాన్ని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు ఖండించారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని గుర్తు చేశారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణలో తమ కార్యవర్గం ఎన్నికలు జరిగాయని చెప్పారు. జానకిరాం పదవీకాంక్షతో కొంతమంది అనుచరులతో కలిసి తాను అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. వాసుపల్లి జానకిరాం ఎన్నిక చెల్లదని అధ్యక్షుడు అంటూ ఆయన చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్టు లక్ష్మణరావు తెలిపారు. వాసుపల్లి జానకిరాం తీరును అసోసియేషన్ నేతలు ఎండగట్టారు. మీడియా సమావేశంలో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యవర్గం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజున నిన్న వచ్చి మరలా 3 రోజుల నుంచి చేస్తున్నాడండి. వారం రోజుల నుంచి ఎవరినో తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్ ఎట్టండి అని చెప్పడం జరిగింది. దాన్ని మేము పట్టించుకోవడానికి కారణం ఏంటంటే, మేము ఆగస్టు 28వ తేదీన 2024 ఎలక్షన్గా ఎలక్ట్ అయిన తర్వాత వారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులోనూ పొమ్మన్నారు. మరి ఇతను అనుసరుడు దూడ పోలయ్య
జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేశారు. దాన్ని కూడా మేము ఇప్పటికీ కోర్టు అది సాగుతూనే ఉంది. అయితే ఇదిలా ఉండగా మరి ఆయనకి ఈ పదవి యొక్క యామం ఏంటో మరి నాకైతే తెలియదు, కానీ మరి అతనికే వదిలేస్తున్నాను. మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్న ఒక సంఘటన, దురదృష్టమైన సంఘటన జరిగింది. మేము ఏప్రిల్ 15వ తారీఖున బోట్లు వేటకు నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 నెలల కన్జర్వేషన్ పీరియడ్ మాకు. అయితే చాలామంది బోట్ ఓనర్సు అదేవిధంగా పాలకవర్గం యొక్క మెంబర్స్ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయి ఈ టైంలో వాళ్ళ అమ్మవారు, ఇంటి అమ్మవారి పండుగలు, ఊరమ్మ గ్రామదేవత పండుగలు అన్నీ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే బోట్లు రిపేర్లే చేసుకుంటారు, మైనర్ రిపేర్స్, మేజర్ రిపేర్స్. ఈ టైంలో అసోసియేషన్లోని ఒక 2 గుమస్తాలు మాత్రం ఉంటారు. ఈ టైంని ఆసరాగా చేసుకొని గతంలో ఇక్కడ ప్రెసిడెంట్గా చేసిన వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి కొంతమందిని తీసుకొని వచ్చి అసోసియేషన్లోకి వచ్చి ఆయనకే స్వయంగా ఆయనే ప్రెసిడెంట్లాగా ఎన్నిక చేసుకొని ఒక 2 దండలు ఆల్రెడీ తెచ్చుకున్నారు వాళ్ళు, ఎవరు లేని సమయంలోనే. ఆ దండలు వేసుకొని వాళ్ళే ప్రెసిడెంట్గా డిసైడ్ చేసుకొని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఉత్తర భారతదేశంలో పోరాటం చేస్తున్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నేత సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ నోయిడా కార్మికుల అక్రమ అరెస్టులను ఖండించారు. కార్మికులకు కనీస వేతనాలు, సంక్షేమం గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హింసాత్మకంగా ఎందుకు కార్మికుల ఆందోళనలు జరుగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు పూర్తిగా కార్మిక సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని నరసింహరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు ఈశ్వర్రావు, కనకారావు, ఆర్కేఎస్పీ కుమార్, చంద్రమౌళి, చంద్రశేఖర్, బి జగన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర భారతదేశం అట్టుడికిపోతుంది. కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాట్లకు సిద్ధమవుతున్నారు. ఎన్సీఆర్ రీజియన్ మొత్తం నార్త్లో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో అత్యధిక, నిన్న లేటెస్ట్గా తెలిసిన సమాచారం అయితే పంజాబ్, ఉత్తరాఖండ్తో కూడా ఎన్సీఆర్ రీజియన్ దాటి కూడా ఈ ఆందోళనలు అనేది పెరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి ఒక కారణం కార్మిక వర్గానికి అత్యధిక మంది ఈరోజు కనీస వేతనాలు లేకుండా చేయడం. మన ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ల నుంచి కనీస వేతనాలు పెంచాల. ఉత్తర భారతదేశంలో కూడా అదే పరిస్థితి. చేసే పనులన్నీ అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాల మీద చేసేటువంటి పనులు, ఆపరేషను, మెయింటెనెన్స్, మొత్తం అన్ని పనులు. కానీ వీళ్ళందరూ కాంట్రాక్ట్ వర్కర్స్. వాళ్ళ జీతాలు 11,000. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11,000. అలాగే పక్కన హర్యానాలో ఆందోళన చేసిన తర్వాత ముఖ్యంగా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఐఓసి పానిపట్, బెనిపూర్లో స్టార్ట్ అయింది. పానిపట్లో స్టార్ట్ అయినటువంటి స్ట్రగులు మొత్తం ఉత్తర ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. అతి తక్కువ జీతాలు ఉండడం, తర్వాత గ్యాస్ రేట్లు విపరీతంగా సడన్గా పెరిగాయి ఉత్తర భారతదేశంలో. అది అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏంటంటే కార్మికుల వర్గం కట్టలు దిగినట్టుగా రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది, నేషనల్ హైవే 24 దిగ్బంధం, దాదాపు రోజంతా కూడా ఆగిపోయింది. సాక్షులను బెదిరించి ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయడం విదసం నేత డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. విదసం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు న్యాయ సౌకర్యాన్ని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. సాక్షులను బెదిరించినందుకు తక్షణమే బెయిల్ రద్దు చేయాలని బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను అనంతబాబు అనుచరులు రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి కోర్టులో అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తేవడంపై మండిపడ్డారు. నేరం అంగీకరించిన వాడికి 60 రోజులకే బెయిల్ ఇచ్చేస్తే ఇక కోర్టులు, జైళ్లు అంటే భయమేముందని అన్నారు. న్యాయాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన సాక్షులకు ప్రాణరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గత సంవత్సరం ఇదే నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఐపీఎస్ అధికారిని నియమించి
పునర్దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి పోలీసులకి అక్షింతలు వేసి నవంబర్ నెలాఖరు లోపల ఈ కేసు విచారణ ముగించాలని చెప్పి ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో అనంతబాబు చాలా బరితెగించి ఈ కేసులో అతనికి శిక్ష తప్పదు అని చెప్పి భయపడి ఈ హత్యా నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరో 4 హత్యలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నటువంటి వీధి సుబ్రహ్మణ్యం మిత్రులు, ఆ పరిసర అపార్ట్మెంట్లో ఉన్నటువంటి యువకులు ఒక 4 న్యాయాన్ని కాపాడాలని చెప్పి జరిగిన ఘటన మీద అప్పుడే పోలీసులకి సాక్ష్యం ఇచ్చారు, కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చారు. కానీ ఈవేళ విచారణలో మరొకసారి సాక్షుల్ని ప్రవేశపెట్టమని కోర్టు వారి పర్మిషన్ అడిగి ఆ అవకాశాన్ని తీసుకుని దాన్ని దుర్వినియోగం చేయడం కోసం వాళ్ళ చేత తప్పుడు సాక్ష్యం చెప్పించడం కోసం కుట్ర పన్నాడు అనంతబాబు. గత 3 రోజుల క్రితం కడియాల చిన్నబాబు, అతని కొడుకు రమేష్ నేతృత్వంలో ఇంకొక రాంబాబు, వాళ్ళ ముగ్గురి నేతృత్వంలో ఈ 4 సాక్షుల్ని రహస్య ప్రదేశానికి పిలిచి, అరే అబ్బాయి మీరు సాక్ష్యం చెబితే చచ్చిపోతారు కాబట్టి మీరు సుబ్రహ్మణ్యానికి అనుకూలంగా కాదు సాక్ష్యం చెప్పాల్సింది, అనంతబాబుకు అనుకూలంగా చెప్పండి. అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెబితే మీకు 3 లక్షలు ఇస్తాం, ఇదిగో అడ్వాన్స్ ₹1,00,000 తీసుకోండి అన్నప్పుడు ఆ యువకులు వ్యతిరేకించారు. నేను వాళ్ళ తమ్ముడితో మాట్లాడాను, భయపడ్డారు, మేము అన్యాయం చేయమని చెప్పారు. దానికి వీళ్ళు వాళ్ళని భయపెట్టి డబ్బులు తీసుకుంటే బతుకుతావు లేదా సుబ్రహ్మణ్యంలాగే మీ 4 చచ్చిపోతారని చెప్పి హెచ్చరించి హత్యాహెచ్చరిక చేసి హత్యా ప్రయత్నాన్ని కొడుగెట్టి ఆ డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళు భయకంపితులై నిజాయితీగా వారు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇంటిగ్రేటెడ్ మహాయోగ శిబిరం నిర్వహిస్తున్నట్లు స్వామి రిద్దేవ్జీ తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ స్థలంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు శిబిరం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందని తెలియజేశారు. ఈ శిబిరంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. భారత్ స్వాభిమాన ట్రస్ట్, పతాంజలి యోగా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో నగర ప్రజలు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు నాగేశ్వరరావు 9494926770 అనే ఫోన్ నెంబర్కు సంప్రదించాలని రిద్దేవ్జీ తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వారు యోగా మ్యాట్తో పాటు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు. కిసాన్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను బాధ్యత. మేము పతంజలి యోగ సమితి నుంచి ఇక్కడ రేపు శనివారము, ఆదివారము, సోమవారము ఇంటిగ్రేటెడ్ యోగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ పరమాదిది ఇచ్చేసి ఉన్నారు. ఆ నిమిత్తము శ్రీ రితిదేవ్జీ వీరు పూర్వం రష్యాలో టాటా మోటార్స్లో రిజైన్గా పనిచేసి టయోటాలో వారు రిజైన్ చేసి సన్యాసం స్వీకరించి ఇప్పుడు ఈరోజు పతంజలి యోగ సమితికి సౌత్ కోఆర్డినేటర్గా, సెంట్రల్ ఆర్గనైజర్గా వర్క్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ యోగాని ఉచితంగా అందరికీ అందించే విధంగా పనిచేస్తున్నారు. Are very happy to organize 3 days yoga camp, and this is opportunity for all of us to take full advantage of this camp. It is integrated camp. In the last 4 years after corona, there is a big research in the field of yoga, ayurveda, swadeshi and ayurvedic medicines. So this all information we want to give to the public through this yoga camp. Swami Paramartha Devji is the central coordinator. He is Param Shishya of Swami Ramdev Baba, Swami Ramdevji Maharaj. And in this camp 3 days it is free, 5:30 to 7:30. All can come, open to all. Ramakrishna Beach parking area, and this 5:30 to 7:30 will be integrated yoga. This integrated word is a little different, where we not only do yoga, we give all information about how
your living should be, how your food should be. In that havan will be also there, that is medicated air, medicated water. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు. రాంబిల్లులో రెన్యూ సోలార్ ఇన్గాట్ వేఫర్ ప్లాంట్కు శంకుస్థాపన. జగన్ తన స్వార్థం కోసం ఎవరినైనా బలి తీసుకుంటారని విమర్శించిన రాష్ట్ర మంత్రి సవిత. జగన్ హత్య రాజకీయాలపై మండిపాటు. సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను విశ్వవిద్యాలయాలు తీర్చిదిద్దాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచన. రాష్ట్రంలో అభివృద్ధి ప్రజా సంక్షేమం శూన్యమంటున్న వైసీపీ సీనియర్ నేత జూపూడి. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.